జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. ఈ సందర్భంగా సంఘం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో కలెక్టర్ మాట్లాడారు. సంఘం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు 1,00,000 మందికి ఉపాధి హామీ కింద పనులు కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు అదన్నీ కూడా ఆన్లైనే కదా, ఫిజికల్ కూడా మెయింటైన్ చేస్తున్నా అవసరం లేదు కదా. కంప్లీట్ చేస్తున్నారు. మీకు వచ్చిన వాళ్ళ ఎవరికైనా సొంత భూమి కానీ ఏదైనా ఉంటే ఎప్పటి వరకు పనికి వస్తారు? దీనికి ఉపాధి 4 గంటల పని చేస్తే 600 వస్తుంది. దీని లోపల ఎంత జనాభా ఫుడ్ మెటీరియల్ ఫస్టులు చేస్తారు. సెమీ అర్బన్ లాంటి వాటికైతే కూడా చాలా టైం పడుతుంది, అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఈరోజు సంగం మండలంలో ఒక 2 లొకేషన్స్ చూడటం జరిగింది. ఒకటి ఉపాధి హామీ పథకం కింద ఏమేమి పనులు జరుగుతున్నాయని చెప్పి అదొకటి. పక్కన ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఫీల్డ్ ఛానల్ వర్క్ అయితే చూడటం జరిగింది. అక్కడ వచ్చేసిన వర్కర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో మనకు జిల్లాలో సుమారుగా ఒక 60,000 మంది దాకా రోజు ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్నారు ప్రతిరోజు. అది 1,00,000 దాకా పెంచుకోవాలని కోరుతున్నాము. సో ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కావాలి, ఎక్కడైతే పనులు కావాలంటే దయచేసి అక్కడ లోకల్గా ఉన్న ఎఫ్ఏలో టీఎల్తో మాట్లాడుకొని ఖచ్చితంగా ముందుకు రావాలి అని కోరుతున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ఫీల్డ్ ఛానల్ వర్క్ కూడా ఏదైనా గ్రావెల్ రోడ్స్ కానీ అలాంటివి ఏదైనా పనులు కావాల్సిన అవసరం వచ్చినట్లయితే దయచేసి లోకల్ ఏపీఓతో మాట్లాడుకొని ఎస్టిమేట్ చేసుకొని పంపించినట్లయితే ఖచ్చితంగా శాంక్షన్లు ఇస్తాము. మట్టి పని సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంతవరకు అడిగినా అంతవరకు శాంక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఈ వర్కులు కొద్దిగా ఫాస్ట్గానే వేగవంతంగా చేయాలి అని చెప్పి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఇంకా ఉన్నది మనకు వర్షాలు వచ్చిన లోపల ఇంకా సుమారుగా 1 నెల మాత్రమే ఉంది. ఈ నెలలో ఖచ్చితంగా 1,00,000 మ్యాండేట్ చేయలేనదులైతే మన ఈ ఇయర్లో ఉన్న టార్గెట్ అచీవ్ చేయడం ఇబ్బంది అవుతుంది. దయచేసి సిబ్బందులందరూ కూడా అదేవిధంగా జనాలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దీని మీద ఫోకస్ పెట్టుకొని మనం వర్క్ పెంచుకోవాలని కోరుతున్నాము. అదొకటి విషయం. రెండోది సేమ్ మండలాల్లోనే దగ్గర ఒక 3-4 కిలోమీటర్ దూరంలో SWPC షెడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. జిల్లాలో సుమారుగా ఒక 37 పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నదిలో అయితే దానిలో ఒక 20 గ్రామ పంచాయతీలు కన్స్ట్రక్ట్ చేసుకుని స్టేజ్లో ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు ఇన్ఎఫెక్టివ్ అంటే వర్కింగ్ లేని పరిస్థితులు, అంటే కన్స్ట్రక్ట్ అయినాయి కానీ వర్కింగ్లో లేని పరిస్థితులు. అవి ఖచ్చితంగా ఇంకొక కొన్ని రోజులు వర్కింగ్కి తీసుకొస్తాము. ఎందుకంటే మనం చూసినదిలో అయితే ఇప్పుడు మేజర్ పంచాయతీ దగ్గర కొంత వాళ్ళు ఓన్ జనరల్ ఫండ్స్ అమౌంట్ ఉంటాయి. అదేవిధంగా 15 ఫినాన్స్ కమిషన్లో కూడా మ్యాండేటరీగా 30% దాకా శానిటేషన్ యాక్టివిటీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇది 2 కలిపినదిలో అయితే కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది రన్ చేయడానికి. అదేవిధంగా ఒక 2-3 డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసిన వాళ్ళు అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రైతు సాధికార సంస్థ, ZPNF యాక్టివిటీ చేసిన ఫార్మర్స్ అందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తాం అనుకున్నాము. అదేవిధంగా PD డ్వామా ద్వారా మనకు హార్టికల్చర్ ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ కూడా వర్మీ కంపోస్టింగ్ మ్యాండేటరీగా వాళ్ళకి ఇప్పించినది ఆ అమౌంట్ కూడా పంచాయతీకి వచ్చినట్టు ప్రయత్నం చేస్తాము. ఈ 2 యాక్టివిటీస్ మనం చేసుకుంటే కొంతవరకు ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేయడానికి పంచాయతీలకు అవకాశం అయితే వస్తాయి. ఇది ఖచ్చితంగా చేస్తాము. రాబోయే రోజుల్లో PD డ్వామా, అదేవిధంగా DPO గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురితో ఒక కంబైన్ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకుంటాం.